వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ నుండి రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్ అని డిస్కస్ చేసుకుందామండి. ఈ రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్లో మనం ఇప్పటివరకు 4 టైప్స్ కంప్లీట్ చేసాము. 5th టైప్ అనేది మనం ఒక వీడియో చేయడం జరిగిందండి. 5th టైప్లో సెకండ్ వీడియో చూద్దామండి. టైప్ 5లో ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. మనం రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్లో టైప్ 5 చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనము 15 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. క్వశ్చన్ నెంబర్ 16 నుండి చూడండి. RS 3000 rupees is divided between A, B and C so that A receives 1/3 as much as B and C together receive, and B receives 2/3 as much as A and C together receive. Then the share of C is అని అడిగాడండి. ఇక్కడ 3000 రూపాయలను ABCలకు పంచవలసి ఉంది, కానీ ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడంటే కండిషన్ ప్రకారం మాత్రమే పంచాలి. ఏ రిసీవ్స్, ఏ అనేవాడు ఎంత రిసీవ్ చేసుకుంటున్నాడ 1/3 ఆఫ్ బి అండ్ సి, అంటే బీసీలు ఇద్దరూ పొందిన దానిలో 1/3 వంతుని ఏ పొందుతున్నాడు అని అర్థం అనమాట. దీని నుంచి మీకు ఏమర్థమవుతుందండి, A/B+C ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుందని. అంటే ఏ అనేవాడికి ఒక వాటా వెళ్ళినట్టయితే B+C ఇద్దరికి కలిపి 3 వాటాలు వెళ్తుందని అర్థం అనమాట. ఓకే, దీని నుండి ఏ వాటా కావాలనుకోండి, ఏ వాటా కావాలనుకుంటే ఏమవుతుందంటే మొత్తం 3000ని 4 భాగాలు చేయవలసి ఉంటుందండి. 3000 ఇంటూ 1/, మొత్తం ఎన్ని భాగాలు చేయాలంటే 4 భాగాలు చేయాలి, ఇక్కడ 1/4 అనమాట. 3000 ఇది. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 4తో చూసుకున్నట్లయితే 4 7 28 అండి. 4తో ఇంకా మనకి ఎంత 28 అంటే 20 ఉంటుంది. 4 5 అండి, అంటే 750 రూపీస్ అవుతుందండి. అంటే ఏ అనేవాడు 750 రూపీస్ పొందాడని అర్థం అనమాట. అండ్ బి రిసీవ్స్, బి అనేవాడు ఎంత పొందాడండి, బి రిసీవ్స్ 2/3 యాజ్ మచ్ యాజ్ ఏ అండ్ సి టుగెదర్, అంటే ఏ అండ్ సి ఇద్దరు కలిసి పొందిన దాన్ని 2/C వంతు పొందాడు అనమాట. ఓకే, ఇప్పుడు దీని నుండి మీకు ఏమర్థమవుతుందండి, B/A+C ఈజ్ ఈక్వల్ టు 2/3 అని అర్థమవుతుందండి. 2/3 అంటే బి వాటా కావాలనుకోండి, మొత్తం 5 వాటాలు వేసినట్లయితే బికి 2 వాటాలు, A+C ఇద్దరికి కలిపి 3 వాటాలను అర్థం అనమాట. అంటే మొత్తం 3000ని 2 వాటాలు బీకి వెళ్తుందండి. మొత్తం ఎన్ని వాటాలు వేయాలండి, 5 వాటాలు వేయాలండి. 5తో చూసుకున్నాడు, 5తో 5 6 అంటే 600 వచ్చిందండి. 600 ఇంటూ 2 అంటే ఏమవుతుందండి, 1200 అవుతుందండి. అంటే బి రిసీవ్ చేసుకునే అమౌంట్ ఎంత అండి, 1200 అండి. మనకు కావాల్సిందండి ఏది బీది కాదండి, సిది మాత్రమే కావాలండి. మరి సి వాటా ఒక్కరిదే కావాలంటే సి వాటా ముగ్గురు కలిసి పొందినది A+G, ముగ్గురు కలిసి పొందిన దాని నుంచి ఏబీలు తీసేసాం అనుకోండి, ఏబీలు తీసిస్తే మనకి సి వాటా వచ్చేస్తుంది, అవునా కాదండి. మరి ముగ్గురు కలిపి ఎంత అండి, మొత్తం 3000 రూపాయలు పంచుకోవాలి కాబట్టి ముగ్గురు కలిసి ఎంత అండి 3000 రూపాయలు. ఏ ఎంత పొందాడండి, 750 పొందాడు. బి ఎంత పొందాడంటే 1200 పొందాడండి. మైనస్ చేయండి, ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ 3000 నుంచి ఈ 2 మైనస్ చేసినట్లయితే 1950 అనమాట. ఇది ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది చూడండి, 1050 అవుతుందండి. అంటే సి యొక్క వాటా ఎంత అండి, 1050 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1050 చూడండి ఎక్కడ ఉందండి, మనకి 4th ఆప్షన్ ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17. ఏ మ్యాన్ డివైడ్స్ హిస్ ప్రాపర్టీ సో దట్ హిస్ సన్ షేర్ టు హిస్ వైఫ్ అండ్ వైఫ్ షేర్ టు హిస్ డాటర్ ఆర్ బోత్ యాజ్ ఇన్ ద రేషియో 3:1. ఇఫ్ ద డాటర్ గెట్స్ 10,000 less than son, the value in rupees of the whole property is అని ఇచ్చాడు. ప్రాపర్టీ మొత్తం వాల్యూ కావాలి. ఒక మనిషి అంట ఏం చేశాడు, ఇస్ సన్ అంటే అతని యొక్క సన్కి మరియు వైఫ్కి అండ్ వైఫ్కి మరియు వాళ్ళ డాక్టర్కి ఇచ్చే ప్రాపర్టీ రేషియో అనేది 3:1 అండి. అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారండి, సన్ ఉన్నాడు, వైఫ్ ఉంది అండ్ డాటర్ ఉన్నాడండి. వీళ్ళ యొక్క రేషియో అనమాట ఇది. సన్కి వైఫ్కి రేషియో చూసుకున్నట్లయితే 3:1 అండి. నెక్స్ట్ వైఫ్కి డాటర్కి రేషియో చూసుకున్నట్లయితే మళ్ళీ 3:1 అండి. ఇప్పుడు మనకి టోటల్ రేషియో కావాలంటే ఇక్కడ ఈ 3ని ఇక్కడ వేసుకుంటాము, ఈ 1ని ఇక్కడ వేసుకుంటామండి. 3 3s ఏమవుతుందండి, 9 అవుతుందండి. 1 3s 3, 1 1s 1 అండి. అంటే సన్ ఈస్టు వైఫ్ ఈస్టు డాటర్ ఈజ్ ఈక్వల్ టు 9:3:1 అండి. ఇంకేం ఇచ్చాడండి, ఇఫ్ ద డాటర్ గెట్స్ 10,000 లెస్ దాన్ సన్, అంటే సన్ కంటే డాటర్ అనేది 10,000 తక్కువ ఉంటుందండి. చూడండి, ఇక్కడ సన్ ఎక్కువ ఉంది, డాటర్ తక్కువ ఉందండి. ఎంత తక్కువ ఉందండి, 8 parts తక్కువ ఉందండి.
8 parts ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇవ్వడం జరిగిందనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనమాట ఇది 10,000. అయినట్టు ఏం కనుక్కోమన్నాడండి, ది వాల్యూ ఆఫ్ ద హోల్ ప్రాపర్టీ ఈజ్ అన్నాడు. హోల్ ప్రాపర్టీ యొక్క వాల్యూ కనుక్కోవాలండి. హోల్ ప్రాపర్టీ అంటే ఇది మొత్తం కదండి, మొత్తం ఎంత అవుతుంది చూడండి, 9 + 1 అంటే 10 + 3 13 అండి. హోల్ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే ఎంత అండి, 13 పాయింట్స్ అనమాట, అంటే 13 పార్ట్స్. 8 parts ఈజ్ ఈక్వల్ 10,000 అయినట్లయితే 13 parts ఈజ్ ఈక్వల్ ఎంత మనకు కావాలండి. అంటే ఏమవుతుందండి, 13/8 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటండి ఇంటూ 1000 అండి. ఇప్పుడు మనకి ఈ టేబుల్తో క్యాన్సిల్ చేసండి. ఏ టేబుల్తో చేస్తారండి, 8 టేబుల్తో డైరెక్ట్గా చేసేవచ్చు. 8 టేబుల్తో 8 125 1000 అండి, అంటే 1250 అవుతుంది అనమాట. 1250 ఇంటూ 13 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మరి ఇందులో మనకి ఆన్సర్ ఏదైంది గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఇక్కడ మనం ఇంటూ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఇక్కడ డీసమ్ కానీ అటువంటి ఏమైనా మెథడ్స్ ఉంటే చెక్ చేసుకోండి. ఇక్కడ డీసమ్ చేశారనుకోండి ఏమవుతుంది, 4 అవుతుంది. ఇక్కడ డీసమ్ చూడండి 8 అవుతుందండి. 4 8 32 అంటే డీసమ్ 5 వచ్చింది మనకు ఆన్సర్. అంటే డీసమ్ ఇది 5 రావట్లేదు, ఇది డీసమ్ 5 రావట్లేదు. ఇక్కడ చూడండి డీసమ్ ఇక్కడ ఇది 5 వస్తుందండి డీసమ్, ఎందుకంటే 1 6 2 9 కాబట్టి తీసేస్తే 5 వచ్చిందండి. ఇక్కడ 8 1 9 తీసేస్తే 2 + 5 7 కాబట్టి డీసమ్ మ్యాచ్ అవ్వలేదండి. డీసమ్ ఇది ఒక్కటే మ్యాచ్ అయింది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుందండి. ఒకసారి మల్టిఫై చేసి చెక్ చేయండి, వస్తుంది లేదో ఒకసారి మీకు ఆన్సర్ అనేది చెక్ చేసుకోండి. వస్తే ఓకే, రానట్టయితే కామెంట్ పెట్టండి నాకు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18 అండి. ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డివైడెడ్ అమాంగ్ A, B, C and D in the proportion of 7:6:3:5. If B gets 270 more than C, then share of D is అని ఇచ్చాడండి. ఇక్కడ కొంత అమౌంట్ అనేది ఏబిసిల మధ్యన డివైడ్ చేయబడిందండి. ఎలా అండి, ఏబిసిల మధ్య ABCD అనే నలుగురు మధ్యన డివైడ్ చేయబడింది. రేషియో చూసుకున్నట్లయితే 7:6:3:5 అని ఇవ్వడం జరిగిందండి. అండ్ ఏమిచ్చాడంటే B gets 270 more than C. C కంటే B అనేవాడు ఎన్ని పార్ట్లు ఎక్కువ తీసుకుంటాడంటే 3 parts ఎక్కువ తీసుకుంటాడు. ఆ 3 parts ఎంత అంట, 270 రూపీస్ అంట. అంటే C కంటే B అనేవాడు 270 రూపీస్ ఎక్కువ తీసుకుంటాడండి. అంటే 3 parts ఈజ్ ఈక్వల్ 270. మరి కావాల్సింది ఏంటంటే ది షేర్ ఆఫ్ D యొక్క షేర్ కావాలండి. D యొక్క షేర్ ఎంత అండి, 5 parts అండి. మరి 5 parts ఈజ్ ఈక్వల్ ఎంత, 3 parts ఈజ్ ఈక్వల్ 270. అంటే 3 × 90 చేస్తే 270 వచ్చింది. ఇక్కడ కూడా ఏం చేస్తారండి, ఇంటూ 90 చేయండి. 5 90 ఎంత అండి, 450. కాబట్టి D యొక్క షేర్ చూసుకున్నట్లయితే ఎంత అండి, 450 అండి. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19. ఇన్ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్ B's capital was half of A's. If after 8 months B withdraw half of his capital and after 2 months more A withdraw 1/4 of his capital, then the profit ratio of A and B will be అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇనే పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే ఇక్కడ మనకి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకున్నట్లయితే భాగస్వామ్యం చేసినట్లయితే బీస్ క్యాపిటల్ వాజ్ హాఫ్ ఆఫ్ ఏస్ అని ఇచ్చాడండి. అంటే బి యొక్క క్యాపిటల్స్ చూసుకున్నట్లయితే క్యాపిటల్స్ ముందు తీసుకోండి, క్యాపిటల్స్ సిఏ అని రాస్తాను నేను. క్యాపిటల్స్ చూసుకున్నట్లయితే ఎలా ఉందండి, హాఫ్ ఆఫ్ ఏ యొక్క క్యాపిటల్లో సగం అంట. అంటే ఏది 2 అయినట్లయితే బీది ఏమవుద్దని 1 అవుతుంది అనమాట. ఇక్కడ ఏ బి అని పైన రాసుకోండి. కాకపోతే ఇఫ్ ఆఫ్టర్ 8 months అన్నాడండి. అంటే ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 8 months తర్వాత బి విత్డ్రాస్ హాఫ్ ఆఫ్ హిజ్ క్యాపిటల్ అండ్ ఆఫ్టర్ 2 months మోర్ ఏ విత్డ్రాస్ 1/4 ఆఫ్ హిజ్ క్యాపిటల్ అని ఇచ్చాడండి. అంటే బి విత్డ్రా చేశాడండి ఎప్పుడండి, ఆఫ్టర్ 8 months తర్వాత బి అనేవాడు సగం అనేది తను బయటకు తీసుకున్నాడు అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్యాపిటల్స్ కూడా 2:1 కాకుండా 4:2 తీసుకున్నాను అనుకోండి, సగం చేయడానికి బాగా ఉంటుందండి. కాబట్టి దీన్ని నేను కొద్దిగా ఓవర్లైప్ చేస్తున్నాను, ఏమీ లేదండి. దీన్ని 4:2 అని రాసుకుంటాను నేను, సగం చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 8 months ఉన్నాడండి, వీడు 8 months ఉన్నాడు, వీడు 8 months ఉన్నాడు. కాబట్టి 8 months ఇంటూ పెట్టుకున్నాను నేను. ఓకే, బాగానే ఉందండి. ఇప్పుడు వాళ్ళ క్యాపిటల్స్ అనేది చేంజ్ అయ్యండి. ఎంత చేంజ్ అయ్యి చూడండి, బి అనేవాడు సగం విత్డ్రా చేశారంటే ఇంకెంత ఉంటుందండి, సగం ఉంటుందండి. 2లో సగం పోతే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, అండ్ ఆఫ్టర్ 2 months మోర్ ఏ విత్డ్రాస్ 1/4 ఆఫ్ హిస్ క్యాపిటల్. అంటే ఏ అనేవాడు ఏం చేస్తున్నాడండి, 2 months తర్వాత, అంటే 2 months ఇక్కడ ఆఫ్టర్ 2 months తర్వాత ఏం చేశాడండి, వీడి ఎంత అన్నాడు ఇప్పుడు వరకు 4 parts పెట్టున్నాడు. మరొక 1/4 పార్ట్ అంటే అర్థం ఏంటి, 4లో 1/4 అంటే
4లో 1/4 అంటే ఏమవుతుందండి, 4 క్యాన్సిల్ అయిపోతే 1 పార్ట్, అంటే ఇంకా 1 పార్ట్ యాడ్ చేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ 4 ఉంది, 1 పార్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందండి, 5 అవుతుందండి. ఈ 5 కూడా మనకు 2 months ఉంటుందన్నమాట. కాబట్టి ఇదొక 2 months, ఇదొక 2 months అండి. ఇంకేమని అడిగాడండి, దెన్ ది ప్రాఫిట్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి, అంటే ఏ అండ్ బి యొక్క ప్రాఫిట్ కావాలండి. మీకు ప్రాఫిట్ అంటే గుర్తు రావాలి. ప్రాఫిట్ అంటే ఏమవుతుందండి, ఇక్కడ క్యాపిటల్ సి అంటే క్యాపిటల్ ఇంటూ టైం అండి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే క్యాపిటల్ ఇంటూ టైం, అంటే క్యాపిటల్కి టైం యొక్క కాంపౌండ్ రేషియో అండి. క్యాపిటల్ రేషియోకి టైం రేషియోకి ఉన్న కాంపౌండ్ రేషియో అని మనకి ఏమవుతుందండి, ప్రాఫిట్ అవుతుందండి. మరి దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఏబీలు వాళ్ళ యొక్క ఇన్కమ్లు అనేవి 2:1లో ఉన్నాయండి. ఎందుకంటే ఏలో సగం బి అన్నట్టు కాబట్టి 2:1 అనుకున్నాం. దాన్నే మనం 4:2గా మార్చుకున్నాం. ఎందుకంటే బి అనేవాడు ఆఫ్ విత్డ్రా చేశాడు కాబట్టి మనం ఏం తీసుకున్నామంటే ఈ విధంగా తీసుకోవడం జరిగింది అనమాట. ఎందుకంటే దీనికి 2కి ఆఫ్ చేయడానికి వీలుంటుంది కాబట్టి ఓకేనండి. ఓకే, ఆఫ్ చేయడానికి వీలుంటుంది కాబట్టి మనం ఇలా తీసుకోవడం జరిగింది. వీడు 8 months తర్వాత చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఆఫ్టర్ 8 months కాబట్టి 8 months ఉంటుందండి. ఇక్కడ ఆఫీస్ క్యాపిటల్ అంటే ఆఫ్టర్ 2 months మోర్ అన్నాడండి. అంటే 2 months తర్వాత అన్నాడు. 2 months తర్వాత అంటే వీడు 8 months అంటే 10 అవుతుందండి. సారీ, ఎందుకంటే అక్కడికి 2 నెలల తర్వాత ఏం చేశాడండి, 2 months మోర్ ఏ విత్డ్రాస్ 1/4 ఆఫ్ ఈజ్ క్యాపిటల్ అన్నాడండి. అంటే ఏ అనేవాడు 1/4 ఆఫ్ ఈజ్ క్యాపిటల్ని విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి దీనిలో 1/4 అంటే 1 కాబట్టి విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి ఏమవుతుందండి, ఒక పార్ట్ తగ్గిపోతుందండి. కాబట్టి ఇది 4 అవుతుంది. 4 అంటే 3 అవుతుంది. ఒక పార్ట్ తగ్గిపోతుంది కదా, 3 అవుతుందండి. ఇది ఇంటూ ఇది 4 అవుతుంది, ఇంటూ పెట్టుకోండి. మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీకు ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ చూడండి. ఇప్పుడు వీళ్ళు క్యాపిటల్స్ ఎలా అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఇది మనకి టైం అండి, ఇది క్యాపిటల్ అండి. మన ప్రాఫిట్ అనగానే క్యాపిటల్ ఇంటూ టైం కదా, క్యాపిటల్ ఇంటూ టైం కాబట్టి ఇక్కడ 4 into 10 అంటే ఏమవుతుందండి, 40 అవుతుందండి. ప్లస్ ఇక్కడ 3 into 2 అంటే 6 అవుతుందండి. ఈస్ట్ ఇక్కడ చూడండి 2 into 8 అంటే 16 అవుతుందండి. ప్లస్ 1 into 4 అవుతుందండి. అంటే ఇది 46, ఇది 20 అవుతుందండి. ఈ 2 టేబుల్తో చూసుకున్నట్టయితే 2 10s అండి, 2 టేబుల్తో 2 23s అండి. కాబట్టి మనకు రేషియో ఏమవుతుందండి, 23:10 అవుతుందండి. 23:10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 23:10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఈ విధంగా చేసుకోవచ్చు. మరొకసారి చూడండి, మనకి కొద్దిగా స్లైడ్స్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల సిస్టమ్ కూడా హ్యాంగ్ అవ్వడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాము. దాని అంతా సరి చేసుకున్నాను కాబట్టి ఓకే. ఇప్పుడు ఒకసారి చూడండి, ఏం లేదండి, ఏ బి యొక్క క్యాపిటల్ చూసుకున్నట్లయితే 2:1 అండి. ఎందుకంటే ఏలో సగం బి అన్నట్టు చూడండి, హాఫ్ ఆఫ్ ఏ అన్నాడు. బీస్ క్యాపిటల్ వాజ్ హాఫ్ ఆఫ్ ఏ, అంటే ఏలో సగం కాబట్టి మనం ఏం తీసుకున్నామంటే ఏని 2గా తీసుకున్నాం, దానిలో సగం అంటే దాన్నే మనం 4:2గా తీసుకోవచ్చు. ఎందుకంటే రెండింటిని 2తో మల్టిప్లై చేసుకున్నాం. మనకు అనుకూలంగా ఉండాలనే ఇంకేం లేదండి. 8 నెలల తరువాత అంటే 8 నెలల వరకు వీళ్ళ యొక్క క్యాపిటల్స్ ఎలాగే ఉన్నాయండి. కాబట్టి బీది 2గా ఉంది, 8 నెలలు ఉంచాడు కాబట్టి 2 into 8గా తీసుకున్నామండి. అప్పుడు ఏం చేశాడంటే అందులో సగం తీసుకున్నాడండి. అంటే మొత్తం ఇప్పుడు ₹2 పెట్టాడు అనుకోండి, లేదా 2 లక్షలు పెట్టాడు అనుకోండి. 2 లక్షల్లో సగం తీసుకుంటే అర్థం ఏంటంటే 1 లక్ష ఉందని అర్థం అనమాట. ఏ అయినప్పుడు ఎంత అంటే 4 లక్షలు పెట్టాడు. కానీ ఇక్కడ చూడండి ఆఫ్ తీసుకున్నాడు ఆఫ్టర్ 2 months మోర్, అంటే మరొక 2 నెలల తర్వాత. అంటే 8 నెలల వరకు ఇద్దరు ఉన్నారు, కానీ మరొక 2 నెలలు అంటే అదంగా ఇది ఒక 2 నెలలు ఉన్నాడు కాబట్టి 10 నెలలు తీసుకున్నాడు అనమాట దీన్ని. ఆ 10 నెలల తర్వాత ఏం చేశాడండి, మొత్తం ఈ 4 లక్షల్లో 1/4 వంతు తీసుకున్నాడు అని అర్థం అనమాట. ఈ 4 క్యాన్సిల్ అయిపోతే ఇంకెంత అంటే 1 లక్ష బయటకు వెళ్ళిపోయిందండి. అంటే 1 లక్ష తను తీసుకున్నాడు అనమాట. 4 లక్షలు పెట్టుబడిలో 1 లక్ష తీసుకుంటే ఇంకెంత ఉంటుందండి, 3 లక్షలే కదా ఉంటుంది. కాబట్టి 3 ఇంటూ ఇంకెన్ని నెలలు ఉంటుందండి, 10 నెలలు అయిపోయింది కానీ ఇంక 2 నెలలు ఉంటుందండి. వీడు 8 నెలలు అయిపోయింది కాబట్టి ఇంకెన్ని నెలలు ఉంటుందండి, 4 నెలలు ఉంటుందండి సంవత్సరం అవ్వడానికి. ఓకేనా, సంవత్సరం అవ్వడానికి మనకి ఎన్ని నెలలు ఉంటుందండి, 4 నెలలు ఉంటుంది కాబట్టి 4 వేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు 4 into 10 40 అండి, 3 into 2 6 అండి. ఇక్కడ 2 into 8 16 అండి, 1 into 4 4 అండి. అంటే 40 + 6 46, 16 + 4 20 అవుతుందండి. రెండింటి రేషియో చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20.
A and B entered into a partnership investing or 16,000 rupees and 12,000 rupees respectively. After 3 months, A withdraws 5,000 while B invested 5,000 more. After 3 months, C joins the business with a capital of Rs 21,000. The share of B exceeds that of C. Out of the total profit, Rs 26,400 rupees after 1 year by అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి ఏబిసిలు అనేవాళ్ళు ముగ్గురు పార్ట్నర్స్ అండి. ఏబిసి దూరం రాసుకోండి. ఏబిసి అనేవాళ్ళు ముగ్గురు పార్ట్నర్స్ అండి. మరి యొక్క క్యాపిటల్స్ చూసుకున్నట్లయితే ఏ అనేవాడు క్యాపిటల్ ఎంత అండి 16,000 రూపీస్ అండి, 16,000 రూపీస్. బి అనేవాడు క్యాపిటల్ ఎంత అండి 12,000 రూపీస్ అండి. సి అనేవాడు క్యాపిటల్ ఎంత అండి 21,000 రూపీస్ అండి, 21,000 రూపీస్. అన్ని క్యాపిటల్స్ రాసిస్తాను అనమాట నేను. కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ 3 మంత్స్ అంటే 3 మంత్స్ వరకు ఎవరెవరండి వీళ్ళిద్దరు మాత్రం ఉన్నారండి. 3 మంత్స్ వరకు వీళ్ళిద్దరు మాత్రమే 3 మంత్స్ వరకు ఉన్నారు. ఇంటూ త్రీ అని వేసుకోండి. 3 మంత్స్ తర్వాత ఏ విత్డ్రాస్ 5,000 రూపీస్. 5,000 ఏ అనేవాడు విత్డ్రా చేసేటానికి ఎంత ఉంటుందండి 11,000 రూపీస్ ఉంటుందండి. నెక్స్ట్ వై బి ఇన్వెస్టెడ్ 5,000 మోర్ అండి. బి అనేవాడు ఏం చేశాడంటే 5,000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశాడండి, అంటే 17,000 రూపీస్ ఉంటుందండి ఇక్కడ. నెక్స్ట్ మోర్ ఆఫ్టర్ 3 మంత్స్ అంటే 3 మంత్స్ వరకు వీళ్ళందరూ ఉన్నారండి. మళ్ళీ ఆఫ్టర్ 3 మంత్స్ అంటే ఇది 3 మంత్స్ ఉన్నారు ఇలా. ఆఫ్టర్ 3 మంత్స్ సి జాయిన్ ద బిజినెస్ విత్ ఎ క్యాపిటల్ ఆఫ్ Rs 21,000. అప్పుడు వీడి జాయిన్ అయ్యాడండి. ఆ 21,000 ఇక్కడ రాసుకోండి. కాకపోతే ఈ 21,000 ఇక్కడ ఇలా ఇంటూ పెట్టేసి ఇక్కడ రాసుకోండి, మీకు అర్థం అవ్వడం కోసం ఇంకేం లేదండి. ఈ 21,000 ఇప్పుడు పెట్టుబడి పెట్టాడండి. నెక్స్ట్ పెట్టుబడి పెట్టాడు. ది షేర్ ఆఫ్ బి ఎక్సీడ్స్ దట్ ఆఫ్ సి. అంటే సి కంటే బి యొక్క షేర్ ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ 26,400 ఆఫ్టర్ 1 ఇయర్. 1 ఇయర్ తర్వాత ఎంత ప్రాఫిట్ వచ్చిందండి. ప్రాఫిట్ చూసుకున్నట్లు ఎంత వచ్చిందండి 26,400 వచ్చిందండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 మంత్స్ 6 మంత్స్ కంప్లీట్ అయింది, ఇంకో 6 మంత్స్ ఉందండి. ఆ 6 మంత్స్ కూడాను ఏ అమౌంట్ ఉంటుందండి, ఈ అమౌంట్ ఉంటుందండి. అవునా కాదండి? ఈ అమౌంట్ ఉంటుంది కాబట్టి 11,000 ఇంటూ 6 అండి. ఇక్కడ కూడా 17,000 ఇంటూ 6 అండి. అలాగే 21,000 ఇంటూ 6 అవుతుందండి. వీళ్ళందరూ ఈక్వల్ టైంకి మనకి పెట్టుబడి పెట్టున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి రేషియో ఎంత అవుతుందో చూడండి. అన్నిటికి కూడా చివరి ఏముందండి 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros కట్ చేశాను. అన్నిటికీ ఉండాలండి. ఏ రెండింటికి ఉండి మిగిలిన ఒకదానికి లేకపోయినా సరే కట్ చేయడానికి వీలు లేదు. అన్నిటికి ఉంటేనే కట్ చేయాలి. అన్నింటిలో 3 ఉందండి, ఇక్కడ 3 కట్ చేశాను. 3 1 3 3 1 3 3 1 3 3 1 3 3 2 ఇక్కడ 3 2 ఇక్కడ 3 2 అండి. మిగిలినవన్నీ కూడా ప్లస్ చేసండి. ఇక్కడ 16 into 1 అంటే 16 అండి. 11 into 1 అంటే 11 అండి. 11 into 2 అంటే 22 అండి. ఈస్టు ఇక్కడ చూడండి 12 into 1 12 అండి. 17 into 1 17 ప్లస్ ఇది. నెక్స్ట్ 17 2 34 అండి. ఇక్కడ 21 2 42 అనమాట. ఇక్కడ రేషియోలో వచ్చిందండి. ఇప్పుడు మొత్తం ప్లస్ చేసండి. ఇక్కడ 33 ప్లస్ ఇది ఒక 10 43 ప్లస్ 6 అంటే 49 అవుతుంది. ఇక్కడ చూడండి 34 ప్లస్ 17 అంటే 51 ప్లస్ ఇది ఒక 10 వేసుకోండి 61 2 63 అవుతుందండి. ఇక్కడ చూడండి ఇది 42 అనమాట. ఇవన్నీ కూడా 7 టేబుల్తో పోతాయండి. 7 7 అండి, 7తో 7 9 అండి, 7తో 7 6 అండి. అంటే 7:9:6 వచ్చిందండి. ఇప్పుడు ఎవరెవరికి డిఫరెన్స్ కావాలండి? బీకి సికి డిఫరెన్స్ కావాలండి. సి కంటే బి ఎంత ఎక్కువ కావాలి. ఎంత ఎక్కువ అండి 3 parts ఎక్కువ అండి. అంటే మనం 3 parts కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. 3 parts కనుక్కోవాలి. మొత్తం ఎంత అండి ప్రాఫిట్ 26,400 అండి. అందులో 3 parts మనకు కావాలి. 3 parts కావాలి కాబట్టి 3 మొత్తం ఎన్ని పార్ట్స్ చూడండి 7 9 6 అండి. ఇక్కడ 7 + 6 16 ప్లస్ 6 అంటే 22 అవుతుంది. మొత్తం 22 parts అండి. అంటే 11తో 11 2 11 11 4 00 అండి. 2తో మనం చూసుకున్నట్టయితే 2 12 కాబట్టి 1200 వస్తుంది. 1200 into 3 = 12 3 ఎంత అండి 36 కాబట్టి 3600 అవుతుందండి. కాబట్టి 3600 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. అలా కాకుండా బుక్లో ఉన్న మెథడ్ ప్రకారం వెళ్ళారు అనుకోండి, బుక్లో ఉన్న మెథడ్ ప్రకారం వెళ్తే ఇంకెక్కువ లెంతీ అయిపోతుందండి. మనం ఇక్కడ క్యాన్సిలేషన్ చేసాం కాబట్టి మన లెంతీ తగ్గుతుందన్నమాట. ప్రాసెస్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజన్ అనేది తగ్గిపోతుందండి. కాబట్టి ఈ విధంగా వేసుకోవడానికి ప్రయత్నించండి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్ని టర్మ్స్ చూడండి. ఇదొక టర్మ్ అండి, ఇదొక టర్మ్. ఇలా 3 టర్మ్లు విడివిడిగా వేసుకున్నాము. ప్రతి టర్మ్ కలిపేటప్పుడు ప్లస్ చేసుకోవాలి. ప్రతి టర్మ్లో
ఇక్కడ ఈ క్యాపిటల్కి టైంకి ఇంటూ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం అని చెప్పడం జరిగింది మనం, కాబట్టి ఇంటూ చేయండి. కానీ ప్రతి టర్మ్ మాత్రం ఏం చేయాలంటే ప్లస్ చేయాలండి. క్యాపిటల్ అండ్ టైం అనేది ఇంటూ చేయాలి, టర్మ్ మాత్రము ప్లస్ చేసుకోవాలి. అది గుర్తుంచుకుంటే చాలా సింపుల్గా మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 21. ఇన్ ఏ బిజినెస్ ఏ అండ్ సి ఇన్వెస్టెడ్ అమౌంట్ ఇన్ ద రేషియో 2:1, whereas A and B invested amounts in the ratio 3:2. If their annual profit be 1,57,300 rupees, then B share in the profit is అని ఇచ్చాడండి. ఇన్ ఏ బిజినెస్ ఏ అండ్ బి ఇన్వెస్టెడ్ అమౌంట్ ఇన్ ద రేషియో 2:1 అండి. ఏసి అనమాట. వేర్ ఏబి ఇన్వెస్టెడ్ అమౌంట్ 3:2. అంటే ఇక్కడ చూడండి మొత్తం ముగ్గురిది తీసుకోండి, ఏబిసి అండి. ఇక్కడ టైం ఇవ్వలేదు కాబట్టి టైంతో సంబంధం లేదు ఇక్కడ మనకి. ఏ అనేవాడు చూడండి, ఏ అనేవాడు 2 అండి, సి అనేవాడు 1 అండి. నెక్స్ట్ ఇక్కడ రెండో దానిలో చూడండి, ఏ అనేవాడు 3 అండి, బి అనేవాడు 2 అండి. ఇలా ఉన్నప్పుడు మనం చెప్పడం జరిగిందండి రేషియో. ఏ కామన్గా ఉంది కాబట్టి 2 తీసుకోవాలి. ఇక్కడ కూడా ఏ కామన్ కాబట్టి ఇక్కడ 3 తీసుకోవాలండి. 2 తీసుకోకూడదు, చూసుకోండి. ఎవరైతే కామన్గా ఉన్నారో వాళ్ళని మాత్రమే ఇక్కడ రిపీట్ చేయవలసి ఉంటుంది ఎంటీ ప్లేస్లో. ఓకే, ఇలా మీకు అర్థం కాకపోతే ఇంతకుముందు యారమోక్ మీకు అలవాటు చెప్పాను చూడండి, యారమోక్ ప్రకారమే చేసుకునే ప్రాబ్లం లేదు. ఇక 2 3 6 అండి, 2 2 4 అండి, 3 1 3 అండి, అంటే 6:4:3 వస్తుందండి. ఇప్పుడు ఎవరి యొక్క ప్రాఫిట్ కావాలండి? బి యొక్క షేర్ కావాలండి. బి యొక్క షేర్ అంతండి, ఇక్కడ 4 ఉందండి, ఇక్కడ 4 పార్ట్స్ అవుతుందండి. బి యొక్క షేర్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం యాన్యువల్ ఇన్కమ్ చూడండి ఎంతండి, 1,57,300 అండి, ఇంటూ 4 బై టోటల్ ఎన్ని పార్ట్స్ చేయాలండి? 6 + 4 10 + 3 13 పార్ట్స్ చేయాలండి. 13తో చూడండి, 13 1 13 అండి, ఇంకా 27 ఉంటుందండి, 13 2s అండి, మళ్ళీ 13 ఉంటుందండి, 1s అండి, 00. అంటే మనకి ఎంత వచ్చిందండి? 12100 ఇంటూ 4 అండి. 4తో చూడండి, 400 400 4 1 4 4 2 8 4 1 4 అండి. అంటే బి యొక్క షేర్ ఎంత అండి? 48,400 అండి. 48,400 ఎక్కడ చూడండి, 4th ఆప్షన్ ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మన ఆన్సర్ పెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22. An amount of Rs 380 rupees is to be divided among 5 men, 8 boys and 4 women, such that the ratio of the amount received by 3 in the ratio 8:4:7. What is the share of women అని అడిగండి. ఎంత అండి అమౌంట్? ఎంత అండి? 380 రూపాయలు అండి. ఈ 380 రూపాయలను 5 మెన్ అంటే 5 పురుషుల్ని, 8 మంది బాలురు అండ్ 4 స్త్రీలకు పంచాలన్నమాట. ఇంకేమన్నాడంటే, సచ్ దట్ ది రేషియో ఆఫ్ అమౌంట్ రిసీవ్డ్ బై ద 3 ఈజ్ ఇన్ ద రేషియో 8:4:7. వీళ్ళు 8:4:7 రేషియోలో అమౌంట్ అనేది పంచుకోవాల్సి ఉంటుందన్నమాట. 8:4:7 రేషియోలో అమౌంట్ అనేది పంచుకోవాల్సి ఉంటుందండి. 8:4:7. మరి ఎవరిది కావాలని అడిగాడండి? ఉమెన్ది కావాలని అడిగాడు. ఉమెన్ చూడండి ఎంత అంటే 7 పార్ట్స్ అనమాట. కాబట్టి ఉమెన్ది కావాలి కాబట్టి మొత్తం ఎంత అండి? 380లో 7 పార్ట్స్ కావాలి. ఎన్ని పార్ట్స్ చేయాల్సి ఉంటుందండి? 7 + 4 అంటే 11, 11 + 8 అంటే 19 అండి. 19 1s 19 2s అంటే 20 వస్తుందండి. 27 ఎంత అంటే 140. అంటే ఉమెన్స్కి ఎంత వస్తుందండి? 140 వస్తుందండి. కానీ ఇక్కడ ఉమెన్స్ ఎంతమంది ఉన్నారండి? 4 ఉమెన్స్ ఉన్నారండి. 4 ఉమెన్స్కి ఎంత అంటే 140 రూపీస్ అండి. మరి 1 ఉమెన్కి ఎంత వస్తుందండి? 140/4 వస్తుందండి. 4తో 4 3s 12 కాబట్టి ఇంకా 20 ఉంటుందండి. 4 5s 20 అండి, అంటే 35 రూపీస్ వస్తుందండి. 1 ఉమెన్కి ఎంత వస్తుందండి? 35 రూపీస్ వస్తుందండి. కాబట్టి 35 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23. ఏ ప్రాఫిట్ ఆఫ్ Rs 960 రూపీస్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ A and B in the ratio 1/3:1/5. ది డిఫరెన్స్ ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ ఈజ్ అన్నాడండి. ఇక్కడ మనకు రేషియోస్ చూసుకున్నట్లయితే మనకు ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి ఫ్రాక్షన్గా ఉండకూడదు. కాబట్టి ఏం చేస్తారండి, 2 రేషియోస్ ఇచ్చాడు కాబట్టి మీరు ఏం చేస్తారు? క్రాస్ మల్టిప్లికేషన్ చేసండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 1 5 అంటే 3 1 3 ఇక్కడ 5:3 అవుతుందండి. ఇప్పుడు ఏమడిగాడండి? ది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ప్రాఫిట్స్ అంటే ఈ ఇద్దరి మధ్య డిఫరెన్స్ కావాలి. ఎంత అంటే 2 పార్ట్స్ వచ్చిందండి డిఫరెన్స్. మరి మొత్తం ఎంత అమౌంట్ అండి? 960 రూపీస్. అంటే మనకి డిఫరెన్స్ కావాలి కాబట్టి మొత్తం 960లో 2 పార్ట్స్ కావాలి. ఎన్ని పార్ట్స్ చేయాలండి? ఇది 5 పార్ట్స్, 3 పార్ట్స్ అంటే 8 పార్ట్స్ చేయాలండి. ఇప్పుడు చూడండి, 8తో 8 1s 8 అండి, 8 2s 16 అండి, అంటే 120 అవుతుందండి. 120 × 2 అంటే 240 అవుతుందండి.
వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూడండి 240 అవుతుంది అనమాట. 240 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మనం ఇక్కడ చేసే ప్రాసెస్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్లో చేశారనుకోండి తక్కువ టైంలో చేయొచ్చు, ఎక్కువగా గుర్తుంటుందండి, మరియు కరెక్ట్ ఆన్సర్ వస్తుందన్నమాట. కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్ ఆన్సర్ వస్తుందన్నమాట. ఓకే, మళ్ళీ ఆప్షన్ త్రూ చేయాలన్నా సరే ఈ ప్రాసెస్ మీకు చాలా సింపుల్గా హెల్ప్ చేస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. 3 brothers divided Rs 1620 rupees among themselves in such a way that the share of second is equal to 5/13 of the share of other two combined. What is the share of the second one అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి మనకు ఆప్షన్ చూసుకున్నట్లు ఇలా ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ చూడండి 3 brothers divided 1620 rupees. ఇక్కడ ఎలా పంచుకున్నారండి చూడండి. ఇక్కడ such that a way that the share of second is equal to 5/13 of the share of other two combined అని ఇచ్చాడండి. అంటే సెకండ్ బాయ్ అనేవాడు ఇక్కడ ఏబిసి అనుకున్నారు అనుకోండి, ఏబిసి అనుకుంటే సెకండ్ పర్సన్ అనేవాడు మిగిలిన ఇద్దరు మొత్తం కంటే చూడండి ఇక్కడ ఏమనండి షేర్ ఆఫ్ అదర్ టూ అంటే ఎవరండి ఏ ప్లస్ సి ఇద్దరు పొందిన మొత్తంకి 5/13 వంతు బి పొందాడని అర్థం అనమాట. అంటే ఇప్పుడు మనకి బి వాటా కావాలన్నాడు కాబట్టి బి బై ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 5/13 అవుతుందండి. అంటే మనకి బి వాటా కావాలనుకుంటే బి వాటా చూడండి ఏమవుతుందండి మొత్తం 1620లో 5 భాగాలు బి అండి. మొత్తం ఎన్ని భాగాలు చేయాలండి 13 భాగాలు ఏకి సికి మొత్తము 5 భాగాలు బివి మొత్తం ఏమవుతుందండి 18 పార్ట్స్ అవుతుంది అనమాట. అవునా కదా, 5 + 13 అంటే 18 అండి. 18 టేబుల్తో చూడండి 18 1s అండి 18 9s అండి, అంటే 90 వస్తుంది అనమాట. 90 × 5 అంటే 450 అవుతుందండి. అంటే బి యొక్క షేర్ ఎంత అండి 450 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. బి యొక్క షేర్ ఎంత అండి 450 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 25. ఇఫ్ ఏ సర్టెన్ అమౌంట్ ఈజ్ ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏ బి అండ్ సి in such a way that A receives 1/2 of the amount, B receives 1/3 of the amount and C receives 1200 rupees, then how much money would A receives అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి సర్టెన్ మనీ అన్నాడు, అక్కడ మనకి మనీ అనేది ఇక్కడ ఇవ్వలేదండి. డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏబిసికి పంచడం జరిగింది. ఏ రిసీవ్స్ 1/2 ఆఫ్ అమౌంట్ 1/2 ఆఫ్ ద అమౌంట్ అంటే టోటల్ అమౌంట్ అండి. బి రిసీవ్స్ 1/3 ఆఫ్ ద అమౌంట్ అండ్ సి రిసీవ్స్ 1200 అనండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏబిసి ముగ్గురండి. ఏ అనేవాడు సగం తీసుకున్నాడండి, బి అనేవాడు 1/3 వంతు తీసుకున్నాడు. మరి సి ఎంత తీసుకుంటాడండి? మొత్తం ఒకటిగా మనం తీసుకున్నట్లయితే 1/2 వంతు ఇటు 1/3 వంతు తీసుకున్నాడు అంటే ఇంకెంత ఉండిపోతుందండి? మొత్తం ఒకటిలో ఈ 1/2 + 1/3ను మనం తీసేస్తున్నట్లయితే మొత్తం ఎంత అంటే 6 అవుతుంది. ఇక్కడ 6 - 1 ఇక్కడ చూడండి 3 1 = 3 కాబట్టి 3 అవుతుంది, ప్లస్ ఇక్కడ 2 1 = 2 కాబట్టి 2 అవుతుందండి, బై 5 అనమాట. 6 నుంచి 5 మైనస్ చేస్తే ఎంత అవుతుందండి 1 అవుతుందండి. 1/6 అండి, సారీ 1/6 అంటే ఇంకెంత మిగిలిపోతుందండి 1/6 మిగిలిపోతుందండి. ఆ 1/6 ఎవరిదండి? సిది అనమాట. ఇప్పుడు చూడండి మనకి రేషియో ఎలా వచ్చిందండి? ఫ్రాక్షన్ రూపంలో వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలండి? ఎల్సిఎం చేసి ఇంటూ చేయవలసి ఉంటుంది. ఎల్సిఎం చేస్తే ఎవరికండి? ఈ 2కి 3కి 6కి ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి? 6 ఎల్సిఎం అవుతుందండి. ప్రతి దాన్ని కూడా 6తో మల్టిప్లై చేయాల్సి ఉంటుందండి. ఇలా 6తో మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే 2 3s అండి, 3 2s అండి, 6 1s అండి, అంటే 3:2:1 అవుతుందండి. ఈ 1 part ఈజ్ ఈక్వల్ చూడండి సి రిసీవ్ 1200 రూపీస్. ఈ 1 part ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1200 రూపీస్ అండి. అంటే 1 × 1200 చేస్తే కదా 1200 వస్తుంది. మరి ఇక్కడ హౌ మచ్ మనీ వుడ్ ఏ రిసీవ్స్ అంటే ఏ ఎంత రిసీవ్ చేసుకుంటాండి? 1 part ఈజ్ ఈక్వల్ 1200 అంటే 3 × 1200 ఏమవుతుందండి? 3600 అవుతుందండి. కాబట్టి 3600 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 3600 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకుని ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మొత్తం ఒక భాగం అండి, మొత్తం అంతగా హోల్ పార్ట్ అనుకున్నాం. హోల్ పార్ట్లో ఏ అనేవాడు 1/2 వంతు, బి అనేవాడు 1/3 వంతు తీసుకున్నట్లయితే మొత్తంలో వీళ్ళిద్దరు తీస్తాం అనుకోండి, ఏ ప్లస్ బి తీస్తాం అనుకోండి, ఏమొస్తుందండి? సిది వస్తుందండి. మొత్తం టోటల్లో ఏ ప్లస్ బి తీసేస్తాం అనమాట. ఇప్పుడు మొత్తానికి ఎల్సిఎం ఎంత అంటే 6 అండి. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉంటే కదండి. 1 6 6 కాబట్టి 6 × 1 అంటే 6 అవుతుందండి. 2 3s కాబట్టి 3 × 1 3 అవుతుందండి. ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోండి. 3 2s కాబట్టి 2 × 1 అంటే 2 అవుతుందండి. 6 - 3 + 2 అంటే 5 కదండి. 5 అంటే 6 - 5 అంటే ఎంత అండి? 1 అండి. 1/6 అనమాట. అంటే ఇది ఎవరి వాట అండి?
సి వాట్ అనమాట. అందుకే ఇక్కడ 1/6 వేసానండి. ఇక్కడ మనకి ఇవ్వలేదు కదా, ఎక్కడి నుండి వచ్చిందంటే ఇక్కడ నుండి వచ్చింది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒక్కొక్క సమ్ అనేది ఒక్కొక్క మోడల్లో ఉంది. దీనికి మనకు ప్రాక్టీస్కి తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయండి. అర్థం చేసుకోండి. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పటి వరకు చేసిన క్వశ్చన్స్ ఏవి కూడా రిపీట్ అవ్వలేదు కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ కావాలంటే మీరు చేయవలసిందంతా కూడా ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో పార్ట్నర్షిప్ అనే టాపిక్ ఉందండి. ఆ టాపిక్ మీరు చూసినట్లయితే ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా రిపీట్ అయిపోతాయి అనమాట. అంటే మీకు ఎక్కువగా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూసేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26 అండి. ఏ, బి అండ్ సి టుగెదర్ స్టార్ట్స్ ఏ బిజినెస్ 3 times the investment of A equals to 4 times the investment of B and the capital of B is twice that of C. The ratio of shares each in the profit is అని ఇచ్చాడండి. చూడండి, క్వశ్చన్లో మనకి ఏమీ ఇవ్వలేదండి. అంటే ఇక్కడ మనకి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎన్ని టైమ్స్ అలా ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని ఆధారంగా మనం చేసుకుని ఏంటంటే ప్రాఫిట్ అనేది మనం షేర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, 3 times the investment of A equal to అంటే 3A is equal to అని అర్థం అనమాట. 3A is equal to 4 times the investment of B, 4B అనమాట. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడండి, ది క్యాపిటల్ ఆఫ్ B ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ C అని ఇచ్చాడండి. క్యాపిటల్ ఆఫ్ B ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ C, 2C అని అర్థం అనమాట. ఓకే, దీని నుండి మీకు ఏమర్థమైందండి, ఏమర్థమైంది, A/B ఈజ్ ఈక్వల్ టు అంటే B నటు తీసుకొచ్చాం కాబట్టి A/B ఈజ్ ఈక్వల్ టు 4/3 అవుతుందండి. దట్ ఎంప్లాయ్ ఇక్కడ B/C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2/1 అవుతుందండి. అంటే ఇప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు 4:3 అని తీసుకోవచ్చా, B/C ఈజ్ ఈక్వల్ 2:1 అని తీసుకోవచ్చు కదా. కాబట్టి A/B ఈజ్ ఈక్వల్ ఇక్కడ 4:3, B/C ఈజ్ ఈక్వల్ టు 2:1 అండి. ఇలా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం వేయవలసిన నెంబర్ అండి 3 తర్వాత ఖాళీ కాబట్టి 3 వేసుకుంటాము, 2 ముందు ఖాళీ కాబట్టి 2 వేసుకుంటాం. ఏదైతే కామన్ ఉన్నాయో అవే మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయవలసి ఉంటుంది. 4 2s 8 అండి, 3 2s 6 అండి, 3 1s 3 అండి. కాబట్టి A/B/C యొక్క ఇక్కడ క్యాపిటల్ రేషియో ఇదే అవుతుంది, అలాగే ప్రాఫిట్ రేషియో కూడా ఇదే అవుతుందండి. ఎందుకంటే టైం అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి క్యాపిటల్ రేషియో, ప్రాఫిట్ రేషియో రెండు ఒకటే అవుతుందండి. 8:6:3 అండి. 8:6:3 ఎక్కడ చూడండి, 4th ఆప్షన్ ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 27. A sum of Rs 730 rupees was divided among A, B and C in a such a way that if A gets Rs 3 rupees, that B gets Rs 4 rupees, and if B gets Rs 3.50 rupees, then C gets Rs 3 rupees, then the share of B exceeds that of C by అని ఇచ్చాడండి. ఇటువంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ చేయడం జరిగిందండి. ఒకసారి చూద్దాం. చూడండి, మొత్తం 730 రూపీస్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయవలసి ఉంటుంది. ఆ 730 రూపీస్ని ఎలా చేయాలండి, ఏ గెట్స్ 3 రూపీస్ అంటే ఏ అనేవాడు 3 రూపీస్ పొందాడు అనుకోండి, ఇక్కడ ఏబీసీ అని రాసుకోండి. ఏ అనేవాడు 3 రూపీస్ పొందినట్లయితే బి అనేవాడు 4 రూపీస్ పొందుతాడండి. కాబట్టి 3:4గా నేను తీసుకుంటాను. నెక్స్ట్ ఈ బి గెట్స్ 3.50 రూపీస్ అండి. అంటే ఇక్కడ బి అనేవాడు 3.50 అయినట్లయితే సి గెట్స్ 3 రూపీస్ అండి. సి అనేవాడు 3 రూపీస్ పొందుతాడంట. అయితే ఇక్కడ బీకి సికి మనకి డిఫరెన్స్ కావాలండి. బీకి సికి అంటే సి కంటే బి అనేవాడు ఎక్కువ అంట. ఎంత ఎక్కువ కావాలి ఒకసారి చూద్దాం. ఇప్పుడు 4 తర్వాత ఖాళీ ఇక్కడ 4 వేసుకోండి. ఇక్కడ 3.50 ముందు కాబట్టి 3.50 వేసుకోండి. ఇప్పుడు 2 ఇంటూ చేయండి. ఇక్కడ 3.50 ఇంటూ 3 చేస్తారనుకోండి. ఇక్కడ మీరు 3.5 ఇంటూ 3 చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేనేంటంటే కొద్దిగా నేను మోడిఫికేషన్ చేస్తాను. చూడండి, ఏం లేదండి, మోడిఫికేషన్ ఏమీ లేదు. సింపుల్గా అంటే ఆ పాయింట్ నేను తీసేయడానికి ప్రయత్నిస్తానండి. ఇక్కడ 3.50 ఉంది కదా, అన్నింటినీ 2తో మల్టిప్లై చేస్తానండి నేను. 3.50 ఇంటూ 2 చేస్తే ఏమవుతుందండి, 7 అవుతుందండి. ఇది కూడా 7 అవుతుంది, ఇదేం 6 అవుతుందండి. ఇప్పుడు ఈ 2 ఇంటూ చేయండి. 3 7 ఎంత అండి, 21 అండి. 4 7 ఎంత అండి, 28 అండి. 4 6 ఎంత అండి, 24 అండి. అంటే రేషియో మనకి ఇలా వస్తుంది అనమాట. అయితే ఎవరెవరికి ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా చూడండి, ఏం క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేవండి. 24 క్యాన్సిల్ అవుతుంది కదా, 7తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇదే మనకి రేషియో అవుతుంది. అంటే 21:28:24 అనమాట. లేదు ఈ 2 మల్టిప్లై చేశారనుకోండి, చూడండి ఇక్కడ మీకు ఎక్కువైపోతుందండి. 3.5 ఇంటూ 4 చేయాలన్నా 3.5 ఇంటూ 3 చేయాలన్నా టైం వేస్ట్ అనమాట. అందుకే ఇటువంటి టెక్నిక్స్ ఆలోచించాలన్నమాట, ఇంకేం లేదండి. దీన్ని ఇంటూ 2 చేసాము, చేసుకోవచ్చు. అన్నింటికి ఒకే నెంబర్తో మనం మల్టిప్లై చేసినట్లయితే అదే వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి ఎవరెవరికి కావాలండి, బి ఎక్సీడ్స్ దట్ ఆఫ్ సి అన్నాడు. సి కంటే బి అనేవాడు ఎంత ఎక్కువ కావాలండి, ఎంత ఎక్కువ అండి, 4 పార్ట్స్ ఎక్కువ కాబట్టి 4 పార్ట్స్ కావాలండి.
మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అండి 730 అండి. 730లో 4 పార్ట్స్ కావాలండి. కాబట్టి 4 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో మనం అదే ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇవన్నీ 4 టేబుల్తో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి మనకు 40 కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. ఒకసారి చూద్దాం మొత్తం ఎన్ని పార్ట్స్ చేయాలండి. 21 + 28 + 24 పార్ట్స్ చేయాల్సి ఉంటుందండి. మొత్తం చూడండి ఇక్కడ 8 + 4 అంటే 12, 12 + 1 అంటే 13 అండి. అంటే 3 వస్తుంది చివర. ఇక్కడ 1 + 2 3 అండి. 3 + 2 + 2 అంటే 7 అవుతుంది. 73. 73 1s 73 10s. 10 × 4 = ఏమవుతుందండి 40 అవుతుందండి. 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఈ విధంగా చేసుకోండి. ఈ క్వశ్చన్లో ఉపయోగించిన టెక్నిక్ అనేది మన సింప్లిఫికేషన్ టెక్నిక్ అనమాట. ఇది అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ని తగ్గించాము అంటే ఏం చేసామో అది మీకు బ్రెయిన్కి తట్టాలన్నమాట. ఇటువంటి ఆ చిన్న చిన్న ఐడియాస్ చాలండి మీ జాబ్ని డిసైడ్ చేస్తాయి అనమాట. ఓకేనా, కాబట్టి చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు ఇలా అప్లై చేయడమే కాకుండా నేను చెప్పంది ఇటువంటి సిచ్యువేషన్ మీకు ఎక్కడైనా ఎదురైతే అలా మీరు సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు వేయగలిగితే మీరు నా వేని మీరు అలవాటు అయిపోయినట్టు అర్థం అనమాట. నా వేకి మీరు అలవాటు అయిపోతే ఆటోమేటిక్గా మీరు తక్కువ టైంలో ఆన్సర్ చేయగలరు. మీరు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి, లేదా ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవ్వండి, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వండి, ఇన్ టైంలో మీరు ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఓకేనండి, ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ అండి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. 3.50ను ఉపయోగించి మీరు రేషియో కనుక్కోండి ఎంత టైం తీసుకుంటుంది. 3.7 ఉపయోగించుకుంటూ రేషియో కనుక్కోండి ఎంత టైం తీసుకుంటుంది. టైమర్ ఆన్ చేసి మీరు ట్రై చేయండి. చేస్తే ఖచ్చితంగా డబుల్ ట్రిపుల్ టైం తీసుకుంటుందండి. ఈ రెడ్ పెన్తో ఉన్న ఇంటూ చేసి మన రేషియో కనుక్కుంటే దాన్ని తీసుకునే సమయము దీనికి తీసుకునే సమయం మనం చూసుకున్నట్లయితే 3 టైమ్స్ అనమాట. 3 టైమ్స్ ఎక్కువ సమయం తీసుకుంటుందండి. ఇది 3 టైమ్స్ తక్కువ సమయం తీసుకుంటుందండి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. అయితే ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేస్తే అది బెటరా కాదని మీకు అర్థమైపోతుందండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 అండి. నెక్స్ట్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏదైనా మల్టిప్లికేషన్ కొద్దిగా పెద్ద అయితే మీ మనసులో ఏంటంటే కొద్దిగా అన్ఈజీగా ఫీల్ అవుతారండి. ఆ అన్ఈజీగా బ్రెయిన్ ఎప్పుడైతే ఫీల్ అయ్యిందో వెంటనే మీ క్యాలిక్యులేషన్ పవర్ తగ్గిపోతుందండి. అవునా కాదండి? అందుకే క్యాలిక్యులేషన్ పవర్ తగ్గకూడదంటే టెక్నిక్స్ ఉపయోగించుకోవాలన్నమాట. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఎంత మంచి లెక్కని చేస్తారండి. ఇంట్రెస్ట్ లేనప్పుడే మీకు తెలుస్తుంది అనమాట కష్టం అనేది. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 28. A and B starts an enterprise together with A as active partner. A invest 4,000 rupees and RS 2,000 rupees more after 8 months. B invest 5,000 rupees and withdraws RS 2,000 after 9 months. Being the active partner, A takes RS 100 rupees per month as allowance from the profit. What is the share of B if the profit of the year ఈజ్ 6,700 రూపీస్. మొత్తం టోటల్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 6,700 రూపీస్ అండి. దీనిలో ఎవరిది కావాలండి? బి యొక్క షేర్ కావాలండి. బి యొక్క షేర్ కావాలి. ఇందులో మీరు గుర్తుపెట్టుకోండి, ఏ టేక్స్ 100 రూపీస్ పర్ మంత్. 100 రూపీస్ పర్ మంత్ అంటే మొత్తం 1 ఇయర్కి ఎంత అవుతుందండి? 1,200 రూపీస్ అవుతుందండి. ఈ 1,200 రూపీస్ అనేది వాడు ఏంటంటే జీతంగా తీసుకుంటాడండి. జీతం అంటే శాలరీ రూపంలో తీసుకుంటాడండి, శాలరీ. కాబట్టి ప్రాఫిట్ ఎంత ఉండిపోతుందండి? ఇంకా 5,500 రూపీస్ మాత్రమే ఉంటుందండి. ఈ 5,500 రూపీస్ని ఏబీలు ఇద్దరికి పంచవలసి ఉంటుందండి. మనకి బి వాటా కావాలి. ఓకేనా, ఇప్పుడు ఏబీల పరిస్థితి అంటే చూడండి. ఏబీల పరిస్థితి, ఏ అనేవాడు వర్కింగ్ పార్ట్నర్ అండి, బి అనేవాడు స్లీపింగ్ పార్ట్నర్ అండి. ఏ అనేవాడు వర్కింగ్ పార్ట్నర్కి మనకు అవసరం లేదు, ఎందుకంటే వాడికి వచ్చే శాలరీ కూడా తీసేసాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇద్దరు కూడా నార్మల్ పార్ట్నర్షిప్ కింద లెక్క అనమాట. ఇప్పుడు ఏ అనేవాడు చూడండి 4,000 రూపీస్ని పెట్టుబడి పెట్టాడండి. బి అనేవాడు పక్కన పెడదాం ముందు. ఏ అనేవాడు చూడండి యాక్టివ్ పార్ట్నర్. ఏ ఇన్వెస్ట్ 4,000 రూపీస్ అండ్ 2,000 మోర్ ఆఫ్టర్ 8 మంత్స్. అంటే 8 మంత్స్ వరకు 4,000 ఉందండి. ఆ తర్వాత 2,000 ఎక్స్ట్రా పే చేసాడు, అంటే పెట్టుబడి పెట్టాడు. మొత్తం 6,000 రూపీస్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి ఇన్వెస్ట్ 5,000 రూపీస్. బి అనేవాడు 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడండి. అండ్ విత్ డ్రాస్ RS 2,000 ఆఫ్టర్ 9 మంత్స్. అంటే 9 మంత్స్ వరకు ఇది ఉంచాడండి. 9 మంత్స్ తర్వాత ఏం చేశాడండి? 2,000 రూపీస్ అని విత్ డ్రా చేశాడండి. అంటే ఇంకెంత ఉంటుందండి? 3,000 రూపీస్ ఉంటుందండి. ఇప్పుడు బీయింగ్ ద యాక్టివ్ పార్ట్నర్ అంటే అక్కడతో పార్ట్నర్షిప్ ఆగిపోయిందండి. మొత్తం 1 ఇయర్ కన్నా చూడండి. ఇక్కడ బీయింగ్ ద పార్ట్నర్షిప్, ఏ టేక్స్ 100 రూపీస్ పర్ మంత్ యాజ్ అలవెన్స్ ఫ్రమ్ ద ప్రాఫిట్. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి ఇఫ్ ద ప్రాఫిట్ ఫర్ ద ఇయర్. అంటే 1 ఇయర్ కన్నా అడిగాడండి. 1 ఇయర్ కంటే 8 మంత్స్ ఇడు 4,000 పెట్టాడు. ఇంక మిగిలిన 6 మంత్స్ ఏమవుతుంది? 4 మంత్స్. మిగిలిన 4 మంత్స్ అనేది 6,000 పెట్టాడండి.
ఇక్కడ 9 months అనేది 5000 పెట్టినట్టు, మిగిలిన 3 months అనేది 3000 పెట్టాడు అనమాట. ఇప్పుడు మనకి రేషియో కావాలి చూడండి. ఇక్కడ అన్నిట్లో కూడా 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros కట్ చేసేయండి. ఇంకా అన్నిట్లో ఏమైనా ఉన్నాయా చూడండి. ఇక్కడ అన్నిట్లో మరి ఏం లేదండి. 4 8s ఎంత అండి 32 అండి, ప్లస్ 6 4s 24 అండి, ఈస్ట్ ఇక్కడ 5 9s 45 అండి, 3 3s 9 అండి. ఇప్పుడు చూడండి 2 ప్లస్ చేసండి, 2 + 4 అంటే 6, 3 + 2 అంటే 5 అండి. 45 + 9 అంటే ఎంత అవుతుందండి 54 అవుతుందండి. 56:54 2 టేబుల్తో క్యాన్సిల్ చేసినట్టయితే 2 28s అండి, 2 టేబుల్తో 2 27s అండి, అంటే 28:27, 28:27. ఇప్పుడు మనకి 27 పార్ట్స్ అనేది మనకు కావాలండి. బి యొక్క షేర్ కదా, బి యొక్క షేర్ ఎంత 27 పార్ట్స్. మరి 27 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. 27 టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలంటే 9 టేబుల్తో పోవాలండి. ఇది 9 టేబుల్తో పోతుందా? 3 + 3 6, 6 + 5 11 అంటే 9 టేబుల్తో పోవట్లేదండి. ఇది 9 టేబుల్తో పోతుందా? 5 + 5 10 కాబట్టి 9 టేబుల్తో పోవట్లేదండి. 2 8 10 కాబట్టి 9 టేబుల్తో పోవట్లేదు. ఈ 3 9 టేబుల్తో పోవట్లేదు కాబట్టి ఇది ఒక్కటే పోతుంది కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అవుతుందండి. లేదు మనం బీ షేర్ కనుక్కోవాలనుకున్నాం అనుకోండి, మొత్తం ఎంత అండి ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 5500 రూపీస్ అండి, ఇంటూ మరి బీకి ఎన్ని పార్ట్స్ వచ్చిందండి 27 పార్ట్స్ వచ్చిందండి. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి 28 + 27 అంటే 55 పార్ట్స్ అండి. 55 1s 55 100s 100 × 27 ఏమవుతుందండి 2700 రూపీస్ అండి. మరి అదే కదా ఆన్సర్ వచ్చింది కదండి. ఓకేనా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంతా కూడాను రిపీటెడ్గా చూడండి, 2-3 టైమ్స్ చూడండి. ఎందుకంటే మనకి ఒక మోడల్లో వచ్చే క్వశ్చన్ మరొక మోడల్, అంటే ఈ మోడల్లో వచ్చే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవ్వట్లేదండి మనం ఈ టాపిక్లో మాత్రమే. కాబట్టి మీరు ఒకసారి కేర్ఫుల్గా చూడండి, చూస్తే మీకు ఖచ్చితంగా ఇది గుర్తుండిపోతుంది. ఇంకా మీకు చెప్పానండి, ఇంకా అడిషనల్ క్వశ్చన్స్ కావాలంటే ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మనము ఈ క్వశ్చన్స్ చేయడం జరిగింది కాబట్టి అవి ఒకసారి చేశారనుకుంటే ప్రాక్టీస్ కూడా అయిపోతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 29. A sum of Rs 15,525 rupees is divided among Sunil, Anil and Jamil such that Rs 22 rupees, 35 rupees and 48 rupees diminished from their shares respectively. The remaining sums shall be in the ratio 7:10:13. What would have been the ratio of their sums? 16 rupees, 77 rupees and 37 rupees respectively were added to their original shares. చూడండి క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారండి, అమౌంట్ అనేది ఇది 15,525 రూపీస్ అనేది ఎవరికి పంచాలండి? వీళ్ళు ముగ్గురికి పంచాలండి. ఎవరు ఇక్కడ? సునీలు, అనిలు అండ్ జమీలు, వీళ్ళకి పంచాలండి. ఏ రేషియోలో పంచాలండి? 7:10:13 రేషియోలో పంచాలండి. నెక్స్ట్ చూడండి, అక్కడ ఏమన్నాడండి, అనిల్ జమీలు సునీల్ అనిల్ అండ్ జమీల్ సచ్ దట్ ఇఫ్ Rs 22, 35 and 48 be diminished from their shares, అంటే వాళ్ళ షేర్స్ నుండి ఈ అమౌంట్ అనేది తొలగించబడింది అనమాట. అంటే చూడండి 22 + 35 48 ఎంత అవుతుందండి? 48 + 22 అంటే 70 అవుతుందండి. 70 + 35 అంటే 105 అండి. ఈ 105 అనేది మైనస్ చేసేయండి, ఎంత వస్తుందండి? మైనస్ చేస్తే మనకి ఇది 20 వస్తుందండి, 420 అవుతుందండి, అంటే 15,420. ఈ 15,420ని ఈ రేషియోలో పంచవలసి ఉంటుందండి. మరి ఆ రేషియోలో పంచితే ఏమవుతుందండి? మనకి ఎవరిది కావాలని అడిగాడు, ఇక్కడ ఒరిజినల్ షేర్స్ కావాలని అడిగాడు. ఒరిజినల్ షేర్స్ అంటే ప్రతి ఒక్కరిది కనుక్కోవాల్సి ఉంటుంది. మొత్తం ఎన్ని పార్ట్స్ అవుతుంది చూడండి, ఇక్కడ 7 + 13 అంటే 20, 20 + 10 అంటే 30 అండి. మొత్తం 30 పార్ట్స్ చేయవలసి ఉంటుందండి. 30 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 15,420 అండి. ఈ 0 0 క్యాన్సిల్ అయిపోయింది. మరి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందో చూద్దాం. 3తో 3 5s అండి, 0 పెట్టుకుంటారా? 0 వద్దు, 3 5s 15. నెక్స్ట్ 3 1s 3, రెడ్ పెన్తో చేద్దాము. 3 5s 3 1s ఇంకా 12 ఉంటుంది కాబట్టి 3 4s అండి, అంటే 514 అవుతుందండి. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 514, అంటే ప్రతిదానికి కూడా 514తో ఇంటూ చేసుకోవాలండి. ఇంటూ 514. ఇప్పుడు ఈ ఇంటూ చేయడమే కష్టం అండి మనకి. ఇంకా వేరే ఆప్షన్ ఏముందా అంటే వేరే ఆప్షన్ ఏం లేదండి మనకి. ఇక్కడ ఆప్షన్ ఉంటే బాగుండేది. ఇంకా ఇప్పుడు రేషియో కనుక్కోవాలి అంటే
ఏమవుద్దండి 7 into 5 14 చేయాలి. ఇక్కడ 22 రూపీస్ అనేది ఏ అనేవాడికి మైనస్ అయింది కాబట్టి ఇక్కడ +22 అవుతుందండి. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, వాళ్ళ సమ్ అనేది చూడండి, వాళ్ళ వచ్చే సమ్స్కి మళ్ళీ 16 రూపీస్ 77 రూపీస్ అండ్ 37 రూపీస్ యాడ్ చేయమంటుండండి. యాడ్ చేసినట్లయితే ఇది అంతా 16 రూపీస్ యాడ్ అవుతుందండి. అంటే ఇది ఎవరిది అంతాను, ఇది ఏ అనేవాడిది. మరి ఇక్కడ బి అనేవాడు చూసుకున్నట్లయితే అంతా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. 10 into 514 into 4 ప్లస్ ఇక్కడ ఎంత అండి 35, ఇది ఇంకోటి ఎంత అండి ఇక్కడ 77 అండి. ఈ రెండు యాడ్ చేసండి. మరి సి అనేవాడు చూసుకున్నట్లయితే 13 into చాలా ఎక్కువ వచ్చేస్తుంది, క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టమేమో. 48 ప్లస్ 37 అండి, 37 కదా 37, ఇదంతా యాడ్ చేయండి. ఏదైనా చిన్న ఇంటి దొరుకుతుందేమో చూడండి, ఇంటి దొరికితే ఇంటి బట్టి మనం ఆన్సర్కి వెళ్ళిపోతాము. ఆప్షన్లో చూడండి, ఇక్కడ అన్నింటిలో కూడా 9 ఉందండి. అంటే ఫస్ట్ వన్ అనేది 9 టేబుల్తో పోతుందని అర్థం. ఇది పక్కన పెట్టండి, దానివల్ల మనకు ఉపయోగం లేదు. ఇక్కడ ఇది 13 టేబుల్తో పోతుందండి. ఇక్కడ ఇది 17, 35, 67 అంటే మ్యాచ్ అవ్వట్లే. ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి, ఇది ఒక్క సి మ్యాచ్ అవ్వట్లేదండి. అంటే సి మాత్రం కనుక్కుంటే సరిపోతుందేమో. సి చూడండి, అబ్బో సి ఇదే కష్టంగా ఉంది. 13 into 5 14 చేయాలి, 48 ప్లస్ 37 చేయాలి. ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందండి, ఇది 15 85 అవుతుందండి. 85కి దీనికి సంబంధం ఏముందా, 75 అవుతుంది, 85 అవుతుంది. 85కి 13కి సంబంధం లేదు, తప్పదండి. ఇంటూ చేయండి. మరి ఇంక వేరే ప్రాసెస్ ఏం కనిపించట్లేదు. ఇంకెవరికైనా ఇంక ఇంటూ చేయకుండా సింపుల్గా కనుక్కునే టెక్నిక్ తెలిస్తే చెప్పండి. ఏదైతే సింపుల్గా ఉందో అదే నేను చేస్తాను. నేను ఇది సింపుల్గా ఉంది కాబట్టి చేస్తానండి. ఎంత అవుతుందండి 5140 అవుతుంది. ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత అవుతుందండి, ఇది 12 13 అంటే 112 అవుతుంది. 3 + 7 10 కదా, 10 + 1 అంటే 12 అవుతుందండి. అంటే మొత్తం కలిపి ఇది ఎంత అయిందండి, ఇది 2 5 2 5 అండి. 5252 అయ్యిందండి. 5252 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 52 ఉందండి. అంటే మ్యాక్సిమం 52 అంటే 101 క్యాన్సిల్ చేసినట్లయితే 52 మ్యాచ్ అవుతుంది. ఇంక ఇది ఒకసారి కనుక్కుందామండి. ఇది కనుక్కోండి ఎంత అవుతుందండి. ఇక్కడ 714 into 7 అండి, సార్ 514 into 7 4 28, 2 7 1 7 + 2 అంటే 9 అవుతుందండి. 7 5 35 అండి. 3598 ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందండి, ఇది 8 38 ప్లస్ చేయండి. ఇది 6 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇది 5 అండి. 5ఏనా, ఇది 1 9 సారీ 9, ఇది 9 + 1 అంటే 10 13 వస్తుందండి. ఇది ఇక్కడ 1 6 36 వచ్చిందండి. అంటే 36 దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది. 36 ఇది 5252 వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఇది 3652 ఉంది కాబట్టి మనకు థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇది ఒకసారి చేయండి, చేస్తే మ్యాక్సిమం 67 రావచ్చండి. ఇంటూ చేస్తే ఇంటూ చేసేయండి. ఏముంది ఇక్కడ 514 into 13 అండి. 13 4 52 5 13 1 13 + 5 అంటే 18 1 నెక్స్ట్ 13 5 65 + 1 అంటే 66 అండి. దీనికి ఏం యాడ్ చేయాలండి, ఇది యాడ్ చేయాలి, 85 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 7 వచ్చిందండి. ఈ రెండు ప్లస్ చేస్తే 16 కాబట్టి 6 1 ఇక్కడ 7 వచ్చిందండి, 6 7 చూడండి, 6 7 వచ్చింది. ఇప్పుడు చూడండి 36 52 52 6 7 ఇవన్నీ కూడా 101తో మనం భాగించినట్లయితే అన్నీ కూడా ఈ రేషియోలోకి వచ్చేస్తుందండి. ఓకేనా, కాబట్టి ఇది మన కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30. 1980 ఈజ్ డివైడెడ్ అమాంగ్ A, B and C so that half of A spot, 1/3 of B spot and 1/6 of C spot are equal. దెన్ బి పార్ట్ ఈజ్ అని అడిగాడు. ఏం లేదండి, చూడండి సింపుల్గా ఇచ్చాడండి. ఏబిసిలు పంచమన్నాడు. హాఫ్ ఆఫ్ ఏ అంటే ఏలో సగం అంట, అండ్ 1/3 ఆఫ్ బిలో 1/3 వంతు అంట, అండ్ సిలో 1/6 వంతు అంటే సమానం అండి. ఎప్పుడు కూడా బైలో ఉన్నదా మనకు రేషియో అవుతుందని చెప్పడం జరిగిందండి. అంటే A:B:C ఏమవుతుందండి 2:3:6 అండి. ఆ రేషియోలో పంచవలసి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరిది కావాలంటే బి యొక్క షేర్ కావాలన్నాడు. బి యొక్క షేర్ బి ఇదే కదండి, బి యొక్క షేర్ ఇదే కదా, అంటే 3 టేబుల్తో పోవాలండి. అన్నీ కూడా ఇక్కడ 3 టేబుల్తో పోతున్నాయి ఇక్కడ ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. మరి బి వాల్యూ చూడండి, అంటే బి కావాలంటే మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అండి 1980 రూపీస్. దానిలో బి షేర్ ఎంత అండి 3 భాగాలండి. మొత్తం ఎన్ని భాగాలు చేయాలండి 2 + 3 5 అండి, 5 + 6 11 అండి. 11 పార్ట్స్ చేయాల్సి ఉంటుందండి. 11తో 11 1 11 11 8 11 0 అండి. 18 into 3 అంటే ఏమవుతుందండి 54 అవుతుందండి, పక్కన 0 అంటే
540 రూపీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే బి యొక్క షేర్ చూసుకున్నట్లయితే ఎంత అండి 540 రూపీస్, అంటే 540 ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది, చేయండి. ఓకేనండి. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఈ పార్ట్నర్షిప్ సంబంధించి అంటే రేషియో అండ్ ప్రాపర్షన్లో పార్ట్నర్షిప్ సంబంధించి మనము 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. ఈ 30 క్వశ్చన్స్ అన్ని కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా రేర్ కేసెస్లో మాత్రమే రిపీట్ అయ్యాయండి. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేవి 2 or 3 టైమ్స్ అనేవి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్ వరకు బాగా గుర్తుంటాయండి. మనం చేసే టెక్నిక్స్ అనేవి కూడా బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న టెక్నిక్స్ కూడా చాలా వాల్యుబుల్ అనమాట. మీరు ఎగ్జామ్లో ఒక మార్కు తేడాతోనే ఎన్నో ర్యాంకులు వెనక్కి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఇబ్బందులు అనేది ఫేస్ చేయకూడదంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి బిట్ని తక్కువ టైంలో మీరు చేయగలగాలి. టైం సరిపోలేదనే విషయం మాత్రము గణేష్ స్టడీ సెంటర్లో నా క్లాసెస్ విని కూడా మీరు టైం సరిపోలేదనే విషయం అనేది మీకు రాకూడదండి. ఇప్పటి వరకు మన గణేష్ స్టడీ సెంటర్ నుంచి రీసెంట్గా మన గణేష్ స్టడీ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత మినిమం ఇప్పటివరకు 10 మెంబర్స్ వరకు జాబ్ సంపాదించారండి. రీసెంట్గా మనకు 2 days బ్యాక్ ఒక అతను కాల్ చేశారు, అతను కూడా జాబ్ వచ్చింది. దానికి కారణం మన ఛానల్ అని చెప్తూ మనకి కామెంట్ పెట్టడం జరిగింది, అలాగే కాల్ చేసుకోవడం చెప్పడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు చెప్పే టెక్నిక్స్ వల్ల సార్ నాకు టైం సేవ్ చేసుకోగలిగాను, ఆ సేవింగ్ మెథడ్ నాకు మీరు ఒక్కరే నన్ను నేర్పగలిగారండి. ఇంక వేరే కోచింగ్ సెంటర్లో తిరిగాను కానీ ఆ మెథడ్ వల్ల నేను 2-3 సార్లు జాబ్ కోల్పోయాను సార్. మీరు చెప్పే టెక్నిక్స్ ఉపయోగించడం వల్ల నేను తక్కువ టైంలో నేను ఆన్సర్ చేయగలిగాను, నా టైం సేవ్ చేసుకోగలిగాను. దానివల్ల మాత్రమే నేను జాబ్ సంపాదించగలిగానని చాలా గొప్పగా చెప్పగలిగాడండి అతను మాటలో నాకు నిజాయితీ కనిపించింది. మీరేమనుకుంటే అంటే ఇదంతా అవునో కాదనేది మీకు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుందండి. ఇంతకుముందు మీరు 1-2 జాబులు కోల్పోయి ఎగ్జామ్ రాసినప్పుడు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ టైం సరిపోలేదని మీకు అనిపించినప్పుడు నా క్లాసెస్ విన్న తర్వాత ఒకసారి మీరు ఆ ఎగ్జామ్ రాస్తే మీకు తేడా తెలుస్తుందండి. అయితే మాత్రం నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ అయితే పెంచండి. ఈ కరోనా హాలిడేస్ కదా అనేసి మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దండి. ప్రాక్టీస్ ఇప్పటి నుంచే పెంచండి. అర్థమెటిక్ మాత్రం ఓన్లీ ప్రాక్టీస్ అండి. రీజనింగ్ అనేది మీకు మోడల్ గురించి తెలిస్తే చాలండి, అంటే ఆ టాపిక్ యొక్క బేసిక్ తెలిస్తే చాలండి, మీరు ఆన్సర్ చేయగలరండి. కానీ అర్థమెటిక్ అలా కాదండి, బేసిక్స్ తెలిసినప్పటికీ మీరు ఒక్కొక్క క్వశ్చన్ అనేది ఒక్కొక్క మోడల్లో ఉంటుందండి. ఇప్పుడున్న కాంపిటీషన్ దృష్టిలో ఉంచుకొని చేసినట్లయితే ఒక క్వశ్చన్లో 2-3 మోడల్స్ ఇచ్చేస్తున్నాడండి, అంటే టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఆ టైం వేస్ట్ జరగకూడదంటే మాత్రం మీరు అడ్వాన్స్గా ఆలోచించాలి, కాన్సెప్ట్ మీకు తెలియాలి, అలాగే మనం చెప్పినటువంటి ఈ ఆప్షన్ త్రూ బేసిక్స్ అనేది తెలియాలండి. తెలిస్తే మీరు చాలా సింపుల్గా చేయగలరు, టైం మిగిల్చుకోగలరు. ఓకేనా. ఇంకా మన కొంతమంది స్టూడెంట్స్ కూడాను సార్ ఇలా కాకుండా ఇలా చేస్తే ఇంకా టైం మిగులుతుందని చెప్తున్నారండి. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే ఖచ్చితంగా నాకు కాల్ చేసి చెప్పొచ్చు, పలానా క్వశ్చను పలానా టాపిక్ అని చెప్తే నేను ఆ క్వశ్చన్ని మళ్ళీ రిపీట్ చేయడం కానీ లేదా అటువంటి మోడల్స్ మీకు ఇక్కడే నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అయినట్లయితే నేను ఆ టెక్నిక్ని నేను అప్లై చేయగలుగుతానండి. దీని అందరికీ సహకరించిన మీ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే జాబ్ సంపాదించిన వాళ్ళకందరికీ ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి మన ఛానల్ గురించి కూడాను. ఇప్పటి వరకు మీరు వేరే కోచింగ్ సెంటర్లో మళ్ళీ బట్టి పట్టే విధానము ఫార్ములా మెథడ్లో చేసినట్లయితే మాత్రం దాన్ని చెప్పి ఆప్షన్ త్రూ వెళ్ళడానికి ప్రయత్నించండి. ఓకేనండి. మీ ఫ్రెండ్స్కి కూడా మోటివేట్ చేసి మన ఛానల్ ద్వారా వాళ్ళ క్లాసెస్ని ఇప్పించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.